నమస్తే, వెల్కమ్ టు బీవీ న్యూస్. మనం ప్రస్తుతం మాదిపల్లి గ్రామంలో మాదిపల్లి సర్పంచ్ అభ్యర్థి ఫాతిమా నయ్యర్ గారితో ఉన్నాం. గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రచారం ఎలా ఉంది, గ్రామంలో మరి వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, మరి పరిస్థితులు ఎలా ఉన్నాయో వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. చెప్పండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది ప్రచారం? మంచిగా నడుస్తుంది. అందరూ సహకారం ఇస్తున్నారు, వాళ్ళ సమయం ఇస్తున్నారు, మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు అందరూ. గ్రామంలో ప్రజలు ఎట్లా తీసుకుంటారు మిమ్మల్ని, ఎలా రిసీవ్ చేసుకుంటారు మిమ్మల్ని? మంచిగా తీసుకున్నారు. గతంలో కూడా మీరు మాదిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా మీ కుటుంబ సభ్యులే ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారని భావిస్తున్నారు మీరు? ఏంటో పాలిటిక్స్ లో ఉంటారు కదా, ఎవరైనా ఓడిపోతారు, గెలుస్తారు. గత 5 సంవత్సరాల నుంచి గ్రామంలో ఎలాంటి పాలన నడిచిందని మీరు భావిస్తున్నారు? ఎట్లా నడిచింది? ఏం పని జరగలేదు. లాస్ట్ ఎవరు సర్పంచ్ ఉన్నారు, ఊరికి ఏం సేవలు అది ఇది చేయలేదు. మా నాన్న ఉన్నప్పుడే బాగా పనులు చేసి అంతా డెవలప్ చేశారు. మరి వారు కూడా ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా పనులు చేస్తాము, గ్రామాన్ని చాలా అభివృద్ధి చేస్తాము, మనల్లో ఒక ఉన్నతమైన గ్రామంగా తీర్చిదిద్దామని వారు చెప్తున్నారు. వాళ్ళ ముందే నా నాన్న అంత పనులు చేపించారు. ఆయనకి ఏ పని చేయడానికి అది అవకాశమే లేదు. ఓకే, మీ నాన్నగారు డిగ్రీ కదా? సార్ నమస్కారం. సార్ నమస్కారం. గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ ప్రచారం ఎలా నడుస్తూ ఉంది? ఇప్పుడు మీ కూతురు గారు పోటీ చేస్తున్నారు కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? గ్రామ ప్రజలు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మా గ్రామ ప్రజలకు చాలా అభిమానం. ఇప్పటి నుంచి కాదు, ఇందిరాగాంధీ కాలం అప్పటి నుంచి అభిమానం. ఎందుకంటే ఆ కాలంలో ప్రతి బీదోనికి ఎస్సీలకు బండ్లు, ఎడ్లు అవన్నీ ఇచ్చారు కాబట్టి అప్పటి నుంచి వాళ్ళకి అభిమానం. ఆ అభిమానంతో నాకు ఆదరిస్తారు. నేను కూడా గ్రామ ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లకాలం ఉంటాను. ప్రతిదీ వాళ్ళ సేవ చేసేందుకు నేను ఎల్లకాలం ఉంటాను. అంటే వారి సైడ్ నుంచి ఒక మీ పైన ఆరోపణ వినిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రతినిత్యం హైదరాబాద్లో ఉంటారు, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండరు. మరి హైదరాబాద్లో ఉండే వారికి ఎందుకు లోకల్లో ఉన్న వాళ్ళకి ఓటేయండి, లోకల్లో మీ ప్రజల కష్ట సుఖాల్లో ఉంటాం కదా, మీ ఎంబడే నేను ఉంటాను కదా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎందుకని వాళ్ళు అంటున్నారు. దానికి సమాధానం? నేను హైదరాబాద్లో ఎప్పుడు ఉండలేదు. నేను ఉద్యోగస్తుని ఉన్నప్పుడే హైదరాబాద్లో ఉన్నాను. ఎక్కువ ఇక్కడనే ఉద్యోగాలు చేసినాను. ప్రతి మనిషికి ఎరక, ప్రతి చుట్టుముట్టు ఉన్న ఊర్లకి ఎరక, మంగోళూర్లకు మొత్తం ఎరక నేను ఇక్కడ నుండి సేవ చేసినాను. అతనే ఏదైతే సర్పంచ్ ఉన్నాడో ఆయనే మొత్తం హరీశ్వరరావు డ్రైవర్ ఉండే, హరీశ్వరరావు మిసెస్కి డ్రైవర్గా ఉండే, అదే నడుపుకుంటూ ఆయనే ఉండి ఏదో ఛాన్స్ వస్తే హరీశ్వరరావు కాళ్ళు పట్టుకుని వచ్చి టికెట్ తీసుకొని ఇక్కడ నిలబడి అది కూడా 3 ఓట్లతోటి మిస్ ఓట్లతోటి అది నేనే గెలిచిన. అసలు అంతా మిస్ గైడ్ చేసి 3 ఓట్లతోటి నేను గెలిచిన అని చెప్పుకుంటున్నాడు. ఓకే, మరి ఇప్పుడు మీకు మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? మరి ప్రజలకు మీరు ఇచ్చే హామీ ఏంది? దీనికన్నా మొదలు నేను గ్రామాల్లో నిలబడ్డప్పుడు గ్రామంలో ఏమీ ఫెసిలిటీస్ లేకుండే అండి, ఏమీ లేకుండే. నేను గవర్నమెంట్ రిటైర్డ్ అయిన తర్వాత గ్రామం మీద ఏదో పుట్టిన ఊరు ఏదో సేవ చేద్దామని కుతూహలంతో ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ అందరికన్నా మొదలు కరెంటు తీగే హైటెన్షన్ గ్రామం మీదకి ఊర్లకి చక్కగా బయలకు ఆడుకుండే హైటెన్షన్ తీగే ఒకసారి గాడుపులతోటి తెగిపోయి మంగళరాజు అనే అతను చనిపోయిండు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. నేను ఆ తెగిపోయిన తీగకు ఇదే లీడర్ల దగ్గరికి పెద్దోళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏమన్నంటే 60,000 కడితేనే ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఛాన్స్ ఇస్తారు, లేకపోతే ఇయ్యరన్నారు. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు గ్రామ పంచాయతీలు చూస్తే 60 రూపాయలు కూడా లేవు. నేను అదే సెక్రటరీకి వెళ్ళి నా ఫ్రెండ్స్ పెద్దోళ్ళు ఉండి వాళ్ళని కలిసి గ్రామంలో ఇట్లా ఉంది, చనిపోయారు, ఇంకా ఎంతో మంది చనిపోతే అంటే వాళ్ళు ఓన్లీ గెలిచిన 3 రోజులనే తీగ తీపించినాను. ఫస్ట్ ఫాల్ తీగ తీపించిన తర్వాత అప్పుడు గ్రామంలో నీళ్ళు ఒకటే బోర్ ఉండే, అది దాని నుంచి ప్రజలు తీసుకుందరు, గవర్నమెంట్ వాళ్ళకు కూడా నీళ్లు ఉండవు. అటువంటి పరిస్థితుల్లో సపరేట్ బోర్ వేయించి
దాని నుంచి ఊరోళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా ఎప్పటికీ నీళ్లు వచ్చినట్టు సపరేట్ బోర్ వేయించి అంబాయి చీరల నుంచి 3 పైపులు వేసి ఇక్కడ తెచ్చినాను. తెచ్చిన తర్వాత కూడా సరే, ఆ విషయం కాసేపు పక్కన పెడితే మీరు చేశారు. ఎందుకు మీరు 3-4 ఓట్ల తేడాతో ఓడిపోయారంటే గ్రామ ప్రజలు ఆల్మోస్ట్ మీ దిక్కే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ గ్రామ ప్రజలకు మీరు ఏ విధంగా అందుబాటులో ఉంటారు? ఈ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందిస్తారు? నేను ఎప్పటికీ ఈ గ్రామ ప్రజల దగ్గరనే ఉంటాను. మా కూతురికి ఇండే పెడతాను. మునుపటి నుంచి మాకు పాత ఇల్లు ఉంది. ఎప్పటికీ హైదరాబాద్లో పోయినా కానీ ఎక్కువ మాకు ఇష్టం ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఈయనే ఉండి ఇంకా చాలా పనులు చేద్దామని ఇష్టం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ డాంబర్ రోడ్ హైవే రాజధాని నుంచి ఊరికి డాంబర్ రోడ్డు డివైడర్ చేసి మళ్ళీ కరెంటు ఆడ నుంచి తీసుకొచ్చి అది వేద్దామని ఇష్టం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నాకు సీఎం దగ్గర పోయేందుకు కొన్ని రూట్స్ ఉన్నాయి. నేను తప్పక ఆడ వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోడ్ చేద్దామని నాకు ఇష్టం ఉన్నది. ఓకే, అదొకటి. దాని తర్వాత ఇంకేం చేస్తారు? గ్రామ ప్రజలకు మీరు ఏమి హామీ ఇస్తున్నారు? ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎస్సీలకు సపరేట్ కమ్యూనిటీ హాల్ తప్పనిసరి కట్టిస్తామని నాకు కుతూహలం ఉంది. ఇక్కడ నుంచి షాలుల ఇండ్లు ఉన్నాయి. ఎక్కడ చాలా దూరం ఇంటి నుంచి బాయిల కాడ ఇండ్లే ఉన్నాయి. వాళ్ళు ఎప్పటికీ ఆడే ఉంటారు. అప్పుడు మొత్తం సర్వే చేయించినాను. సర్వే చేయిస్తే 50 లక్షలు మంజూరు అయినాయి. మొత్తం అయిన తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు కొందరు మిస్గైడ్ చేస్తే ఆ పనులు ఆగిపోయినాయి. ఆ రోడ్ నుంచి మళ్ళా గిరాయి అది సిరిసిగండ్ల దాకా రోడ్ వేయించి మొత్తం కమిషనర్ దుద్దడ దాకా పోయేందుకు దారి చేస్తే వాళ్ళు మంజూరు కూడా చేసారు. కొన్ని కారణాల వల్ల ఆగిపోయినాయి. ఫస్ట్ అది తప్పక మళ్ళీ చేసి తప్పక చేపిస్తాను. నాకు నమ్మకం ఉంది, తప్పక చేపిస్తాను. 5 ఏళ్ల పరిపాలన చూశారు. ఇప్పుడు మాది సార్, మీరు కూడా మాదేనా? మీరున్నప్పుడు ఎలా పరిపాలన చేశారు? ఇప్పుడు ఇంతకుముందు 5 ఏళ్ళు ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు వీరికి ఎందుకు అధికారం ఇవ్వాలనుకుంటున్నారు? అంటే పట్టుకొని చెప్పండి. ఇంతకుముందు 2004 నుంచి 2009 వరకు మేము చేసాము. సర్పంచ్ మా యూసుఫ్. అయితే 2009 వరకు ఏం పనులు జరగలేదు. అప్పుడు టీడీ పాయం ఉండే, అప్పుడు రాజశేఖర డాయం ఉండే కాబట్టి పనులు జరగలేదు. మళ్ళీ ఈ సార్ వచ్చిండు కాబట్టి ఈయన వచ్చిండు కాబట్టి పనులు జరిగినాయి. అయితే ఈ 5 ఏళ్ళల్లో 18, 19 నుంచి 23 వరకు చేసిన వరకు చాలా అన్యాయం జరిగింది. అంటే భూ కబ్జాలు పెట్టు, సర్వే నెంబర్లు తప్పులుంటే సరి చేయకపోవడము, వాళ్ళని వీళ్ళు వేసుకొచ్చి భూములు గుంజడము. మాది 2 ఎకరాల 20 గుంటల భూమి ఆక్రమించుకొని 30 గుంటల భూమి ఆక్రమించుకొని వేరే వాళ్ళకు ఇచ్చిండు. కాబట్టి ఆ సర్పంచ్ మనకు అవసరం లేదు, మంచి క్యాండిడేట్ కావాలని కోరుకుంటాం. అంటే మీరు 2 ఎకరాల చిల్లర ఏదో భూమి గుంజుకుంటున్నారు, మీరు అధికారుల దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళినాము. అధికారులు కూడా అట్టే సపోర్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ స్థానిక పోలీసులు అంటే సపోర్ట్ చేశారు. ఓకే, అట్లా అయిపోయింది. మరి వీళ్ళు గెలిచిన తర్వాత మీకు న్యాయం జరుగుతుందని భావిస్తారా? మాకు న్యాయం అవసరం లేదు, భావిస్తున్నామని అనడం లేదు. ఇప్పుడు ఉన్న వారికి న్యాయం కావాలని కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు అమీరు. సార్, ఇప్పుడు మనకు ఇంతకుముందు ఈ ముంతాజ్ పటేల్ ఉన్నప్పుడు ఎవరికి ఏ అన్యాయం జరగలేదు. వాళ్ళు మంచిగా చేసారు. భూ కబ్జాలు ఇవన్నీ ఏం లేవు. ఈ గత 5 ఏళ్ళల్లో కబ్జాలు చాలా జరుగుతున్నాయి. కబ్జాలు కానీ ఏదైనా పని పడి మనం సర్పంచ్ దగ్గర పోతే నాకు ఇంత అమౌంట్ కావాలి, ఈ అమౌంట్ ఇస్తే నేను పని చేయగలుగుతా అన్న విషయం మాట్లాడుతున్నాను. అంటే మీరు ఎట్లా చెప్తున్నారు? ఆయన పైసలు అడిగిన మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మీ దగ్గర ఉన్నాయి. అంటే వాళ్ళు అడిగిన వాళ్ళు చెప్తున్నారు, ఓకే మాకు ఇంత అమౌంట్ సెటిల్మెంట్ చేస్తాను, మేము చేయగలుగుతాము, నీది ప్రాబ్లం ఉంది, ఈ పనికి ఇంత అమౌంట్ అవుతుందని ఆయన చెప్తున్నాను. ఓకే. మా జాగా 2 ఎకరాల 30 గుంటల జాగా 80 సంవత్సరాలు మా తాతల ముత్తాతల కాడికి ఉన్న జాగా ఆ కబ్జా నుండి మనం లేపిండు. అధికారులతో కొంచెం ఫోర్స్ చేపించి వాళ్ళతో ఇబ్బంది పెట్టించి మమ్మల్ని లేపించేసాడు. ఏమన్నా అడిగితే బెదిరిస్తున్నాడు. మళ్ళీ ఒక్కొక్కటి ఏంటంటే, నేను మొన్న ప్రచారంలో ఇంతకుముందు ఆయనకి సపోర్ట్ చేసినోనే, నాకు అన్యాయం జరిగింది కాబట్టి మళ్ళీ నేను వీళ్ళను తెచ్చి మన ఊరికి న్యాయం చేయాలని చెప్పి మేము ముందుకు వస్తున్నాము. ఇప్పుడు నేను ఇటు తిరుగుతున్నా అని చెప్పి నా మీద కూడా కొంచెం ఫోర్స్ చేస్తున్నాడు. అంటే ఈయన డబ్బులు తీసుకున్నాడు, నేను కాలు మొక్కినా అని చెప్పి నా మీ మొత్తం గ్రూప్లలో వీడియోలు పెడుతున్నాడు. నేను ఆయన కాలు మొక్కినాట అని చెప్పి అన్ని పెడుతున్నాడు నా మీద. నమస్తే, నా పేరు లింగం, దొంతి లింగం అంటారు. గత 5 సంవత్సరాలలో ఏమీ అభివృద్ధి జరగలేదు. ఇంతకుముందు ఈ ముంతాజ్ పటేల్ అని మాత్పల్లిలో చాలా మంచి పనులు చేశాడు.
మేము ఇప్పుడు ఆయనకే సపోర్ట్ చేసి ఆయననే గెలిపిద్దాం అనుకుంటున్నాం. వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా వాళ్ళు ఈ ఊరుకు చాలా సేవ చేశారు. మీ స్కూల్కు కానీ గ్రామ పంచాయతీ కానీ వాళ్ళే భూములు ఇప్పటికి వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళ పేరు మీద ఉంది. అది మీరు చెక్ చేసుకుంటే కూడా తెలుస్తుంది. పోయిన గతం 5 సంవత్సరాలలో ఆయన చేసిన పనులు అంటే చాలా ఉన్నాయి. ముదిరాజ్ భవనం అనుకోవచ్చు, ఆయన కట్టించుండే. డబల్ పోర్ ఆయన అంటే ఎవరు? మైపాలా? ముంతాజ్ గారు కట్టించారు. మేము కూడా ముదిరాజులమే. ఆయన కట్టించాడు. మళ్ళీ గతంలో స్కూలు, పాత స్కూల్ ఉండే, ఆ స్కూల్ కూడా అట్లా చెక్కలు లేచిపోతుంటే దానికి మళ్ళీ అక్కడ తిరిగి మంత్రి గారి దగ్గరికి పోయి ఈ స్కూల్ డబల్ ఫ్లోర్ కట్టించాడు. మళ్ళీ కొత్తది గ్రామ పంచాయతీ కట్టించాడు. మన ఫంక్షన్ హాల్ కట్టించాడు. మహిళా భవన్ కట్టించాడు. ఇంత గ్రామ పంచాయతీ కట్టించాడు. మళ్ళా అయితే మన అంగన్వాడీ కట్టించారు. అప్పుడు కూడా రోడ్డు లేకుండే, కంకర రోడ్డు ఉండే మాత్పల్లి నుంచి రాజవరాజా దాకా. అది డంబరు ఓపించాడు. ఆ గతంలో జరిగిన 5 సంవత్సరాలు మంచి పాలన జరిగింది. ఈ గతంలో జరిగిన 5 సంవత్సరాలు మొత్తం కబ్జాలు జరుగుతున్నాయి. ఆ క్యాండిడేట్ మాకు నచ్చలేదు. దయచేసి మళ్ళీ ఈ క్యాండిడేట్కే సపోర్ట్ చేసి మా మాత్పల్లి గ్రామం అందరం కలిసి బిడ్డనే కదా? మీ ముదిరాజు బిడ్డని కాదనుకొని మరి వీరి దగ్గర రావడానికి మీకు జరిగిన అన్యాయం ఏంటి? మాకు జరిగిన అన్యాయం ఏంటంటే అతని పని అతను చేసుకోకుండా వెనుక చిన్న పిల్లలకు సిగరెట్లు నేర్పడం, తాగుడు నేర్పడం, వాళ్ళతో ఏదో గలీజ్ పనులు చేపించడం అది మాకు నచ్చలేదు. దానికోసం ఇతని కోసం సపోర్ట్ చేస్తాను రెడీ ఉన్నాం. నమస్కారం. మాకు పని చేస్తేనే పూట గడిచేది. మా దగ్గర మా మామ సంపాదించింది 8 ఎకరాలు ఉంటే మాకు పోవడానికి దారి లేదు. దారి లేకుంటే తవ్వ లేకుండా నేను కొంట అంటే మేము ఆయనతోటి మాట్లాడుకుంటే ఇంకా వేరే రేటు మేము 50,000కు మాట్లాడుకుంటే గుంట ఆయన 1,00,000 రూపాయలు ఇస్తా అని ఎక్కడికో తీసుకుపోయి వాళ్ళకు నచ్చగొట్టి మాకు అట్లా అన్యాయం చేసిండు. మాకు ఎక్కువ రేటు చేసిండు. మాకు 20 లక్షల దాకా పైసలు కట్టబెట్టిండు. అది లాకు పడ్డది జాగా కానీ తీసుకుపోయి మా దగ్గర లాకు లేదేం లేదు. ఋషి అన్న తీసిండు ఆ లాకు. జాగా అట్లా మాకు అట్లా చేసిండు. మా దగ్గర మస్తు పైసలు తీసుకుండు. మాకు అట్లా అన్యాయం జరిగింది. ఇంకా అట్లా అన్యాయం జరగకుండా ఇంకెవరికి జరగకుండా చూడండి. మీకు ఓట్లేసే వాళ్ళకి అందరికీ నమస్కారము. మా ఆయన 2-3 నెలలు మనిషి కాలేదు. మేము మస్తు ఏడ్చినాము. అట్లా ఎవరికి జరగద్దు. మీకు అందరికీ శనార్థి, ఊరోళ్ళు అందరికీ శనార్థి. పటేల్ని గెలిపిద్దాము. మనతోటి మంచిగా ఉంటాడు. మనకు మంచిగా జరగదని కోరుకుంటున్నాను. మనకెవ్వరికి అన్యాయం జరగొద్దు. మనకు వద్దు, ఆ పాలననే వద్దు. మళ్ళీ వెనకటి రీతి రాని ఊరుకు మంచిగా ఉండని. ఏడున్నోళ్ళ మాడు ఉందాము. మన ఊళ్ళకెళ్ళి ఎలగొడతాడు. ఊళ్ళకెళ్ళి ఎలగొట్టి ఒక్కడే రాజు అవుతాడు. అందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే ఎంత బాధలుండో, ఎంత అభిమానం ఉండో, ఎట్లా అందరూ సమానం అవుతారేమో అందరనే మేము అనుకున్నాము. కాకపోతే ఈ కబ్జాలు చేసి అందరిది గుంజుకొని నేనే రాజును, నేనే అది అనుకుంటాడేమో అని మేము అసలు అనుకోలే. వాస్తవానికి మన చేయితోటి మనమే కంట్లో పొడుచుకున్నట్టు అయిపోయింది పరిస్థితి. ఆ టైంలో మనది ఇట్లా జరిగితే మన పిల్లలకు కూడా ఎట్లా జరుగుతుంది చెప్పు. కాకపోతే మా అమ్మోళ్ళు 10-15 తులాలు పెడితే కూడా పిల్లలు పెద్దగా అయినాక జాగా అమ్ముకున్న, ల్యాండ్ అమ్ముకున్న పిల్లలు పోతారు. ఆయన హెల్త్ బాగుండదు. కాకపోతే అని అనుకొని నా బంగారం అంతా బ్యాంకులో పెట్టుకొని జాగా అవసరము పిల్లలకు. ఆయన హెల్త్ కూడా బాగుండదు కదా, ఆయన కంటే ఎక్కువ ఏముంది, కొంటే కొన్నా సరేతి అని అనుకున్నా. కాకపోతే సోపతులు పట్టి తాగుపిచ్చి తినిపించి బయట రిజిస్టర్ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలంటే కూడా ఇప్పుడు ముఖం లేకుండా అయిపోయింది. ఎందుకంటే అనుకొని కూడా అమ్మ వాళ్ళకు కూడా జరిగింది కూడా చెప్పలేను నేను. ఇప్పటి కూడా మాలాగా ఇప్పుడు కూడా ఆలోచన చేసి అందరికీ నా పరిస్థితి వాళ్ళకు రావద్దు. నాలాగా లోపల నాకు 200 కోసం మేము ఎక్కడికో కైకిలు కూడా పోతాం. అట్లాంటి పరిస్థితి నా పరిస్థితి వాళ్ళకు రావద్దు. అట్లా అని నేను కోరుకుంటున్నాను.